లేపు అక్కని, వేకప్ చేయి అక్కని, వేకప్ చేయపో. అది అక్క అక్కడ వేకప్ చేయి. వేకప్ చెయ్యి. మార్నింగ్ నువ్వు లేచావు కదా. అది అక్క ఇంకా స్లీపింగ్లోనే ఉంది. వేకప్ చెప్పు. వేకప్ వేకప్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఎంత అయింది తెలుసా టైము? 5:45 అట్లా అవుతుంది. మేము అసలు 5కే లేచేసాము. ఆయనకి ఇంకా ఎర్లీగా లేచింది కదా నీరా. ఇప్పుడే లేచి బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడు ఏంటంటే మా డాడీ ఆవుకి పాలు పిండుతాడు, అది అనిరాకు చూపిద్దామని తీసుకొని వెళ్తున్నాము. ఇంకా ఒక స్టార్ అలాగే ఉందన్నమాట స్కైలో, ఇంకా సన్ కూడా రాలేదు. ఇప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. వింటర్ కాబట్టి చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది కదా. అయినా కూడా 6:15 అవుతుందా స్టార్ట్ అవ్వడానికి? 6:30కి స్టార్ట్ అవుతుంది. అక్కడక్కడ లైట్గా రెడ్డిష్ లైటింగ్ వచ్చింది, కానీ అది వీడియోలో క్యాప్చర్ అవ్వడం కొంచెం కష్టం అనమాట. స్టార్ అయితే కనిపిస్తుందేమో చూడాలి. అది దిగ్గో అక్కడ ఉంది కదా స్టారు, అక్కడ ఉంది స్టారు కదా నీరా. సో ఇప్పుడు వెళ్ళి పాలు పిండేద్దాం ఆవుకి. నేను ట్రై చేస్తే తంతదేమో కదా నాన్న. జస్ట్ నేను చూస్తాను అంతే. సరే అయితే ఫస్ట్ కౌ బేబీకి కాఫ్ అనుకుంటా, కౌ బేబీని కాఫ్కి ఫీడ్ చేసేసి తర్వాత మిల్క్ తీద్దాం. నిన్నేమనదులే. ఇట్రా ఇక్కడ నుంచి వెళ్తే మనం ఏం రాదులే. అది దా ఇక్కడ నుంచి వెళ్తే దానికి దూరంగా వెళ్తే ఏం కాదు. అది మనల్ని చూసి మన డ్రెస్సింగ్ అది కొత్తగా ఉంది కదా, అందుకని బేబీ కౌని మనం ఏమన్నా అంటామని భయపడుతోంది. ఒక 2 days మనల్ని చూసి మనం ఏం అనలేదు అనుకో, బేబీ కౌని బాగా టేక్ కేర్ చేస్తే అప్పుడు మమ్మీ కౌ మనల్ని చూసి ఏం యాంగ్రీ ఫీల్ అవ్వదు, లేకుంటే యాంగ్రీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే బేబీ కౌకి ఏదైనా ప్రాబ్లం అవుతుందని భయపడుతుంటుంది కదా, అందుకు. ఆయనికా అది ఏమన్నా అంటదేమోనని భయంగా ఉంది, అనేలా భయపడుతుంది. సో ఈ బేబీ కౌకి నేమ్ కూడా ఉంది. ఏంది నాన్న? అశోక సుందరి. అశోక సుందరి ఎవరి పేరు చెప్పు? శివుడి కూతురు పేరు అనుకుంటా కదా. సో ఈ బేబీ కౌ పేరు వచ్చేసేసి అశోక సుందరి. యాక్చువల్ ఓకే, ఈ ఆవు పేరు గౌరీ, అలాగే పిలుస్తా అంటారు. అవునా? ఓకే ఓకే. ఆవునైతే కనుక గౌరీ రా అంటే కనుక వచ్చేస్తుంది. అదే అంటూ ఉంటారు కదా మామూలుగా. బేబీస్ కానీ అంటే పెట్స్ ఏవైనా కూడా పేర్లు పెట్టి పిలిచి వాళ్ళు చెప్పినట్టు వింటా ఉంటాయని అట్లా. సో పెద్ద ఆవు పేరేమో గౌరీ, చిన్న ఆవు పేరేమో అశోక సుందరి. ఇక్కడ ఆల్మోస్ట్ అంతే, అన్ని పెట్స్కి ఆవులకి కానీ వాటన్నిటికీ పేర్లు పెట్టే ఉంటారు. కోళ్ళు భలే కూస్తున్నాయి అసలు. కోళ్ళ కూత వినే ఎన్ని రోజులు అయిపోయింది అసలు. ఈ మధ్య ఎర్లీగా లేస్తున్నా, బయటికి రావట్లా, చల్లగా ఉంటుందేమోనని పాపని తీసుకొని ఈరోజు వచ్చేసాము. అవును, అక్కడ మా మామయ్య వాళ్ళ కోళ్ళు అనమాట అరుస్తుండేది. అటు సైడ్ అన్ని కోళ్ళు ఉన్నాయి. పిల్లోళ్ళు కోళ్ళతో ఆవులతో అంతా బాగా ఆడుకుంటున్నారు. కంప్లీట్లీ నచ్చిందా నీకు విలేజ్? ఫస్ట్ టైం కదా నీకు ఊహ తెలిసిన తర్వాత బాగా ఇట్లా విలేజ్లో ఎక్కువ ఉండడం. ఇంతకుముందు మేము కూడా వచ్చేవాళ్ళం కాదు, ఎందుకంటే మా డాడీ వాళ్ళు కడపలోనే ఉండేవాళ్ళు కాబట్టి. సో ఇప్పుడు ఊరికి షిఫ్ట్ అయిపోయారు కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే ఇవన్నీ చూస్తుంది అనిరా కదా. నీరా ఇంకా నీకు ఇసుకలో ఆడుకుందాంలే ఇవాళ ఆఫ్టర్నూన్. అక్కడ ఇసుక ఉంది, శాండ్ ఉంది, అక్కడ ఆడుకుందాంలే ఆ ఇసుకలో. చిన్నప్పుడు ఇసుకలో ఆడుకునే వాళ్ళం బాగా మేము. ఇసుకలో ఆడితే ఇమ్యూన్ పవర్ పెరుగుతుందని అనేవాళ్ళు కదా. ఓకే
సరే వాటర్ వస్తే వాటర్ తో కూడా ఆడుకుందులే. ఆవును కొంచెం దూడను కొంచెం వదిలి పాలు తాపినాక మళ్ళా ఓకే. ఈ వీడియో అంతా కూడా న్యాచురల్గానే ఉంటుంది. లైక్ మేము ఎలా మాట్లాడుకుంటున్నాం ఏంటి ఇవన్నీ అలాగే పెట్టేశాను అనమాట. అండ్ ఇప్పుడైతే కనుక మా డాడీ ఆవుకి పాలు పిండుదామని అనుకుంటున్నారు. ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఆవుకి పాలు పిండాలి అంటే కనుక దూడని వదిలేసిన తర్వాత దూడ కొన్ని పాలు తాగిన తర్వాతనే మనకు అవి పాలు ఇస్తాయి. లేదు అంటే కనుక ఆ ఆవు లోపలికి పెట్టేసుకుంటుందంట బేబీ కోసము అని మా డాడీ చెప్పారు. నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. అందుకని ఫస్ట్ అయితే ఇలా దూడని పంపించి దూడ ఒక 2-3 మినిట్స్ తాగిన తర్వాత మళ్ళీ దూడని తీసుకొని వచ్చి కట్టేసేసి ఆ తర్వాత మా డాడీ పాలు పిండేసి మళ్ళీ దూడను వదిలేస్తారు. ఇలానే చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఆవు వచ్చేసేసి ప్రెగ్నెంట్ కూడా అనమాట. ఇప్పుడు ఈ బేబీ బార్న్ అయిండేది అరౌండ్ జూన్ జూలై టైంలో బార్న్ అయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్. అండ్ ఇక్కడ ఏంటంటే మా డాడీ ఫస్ట్ ఆ చెంబు తీసుకొని వచ్చారు కదా, ఆ చెంబులో వాటర్ తీసుకొని వచ్చి వాటర్తో వాష్ చేస్తున్నారు. ఎందుకంటే దూడ తాగింటుంది కదా అందుకని చెప్పేసి వాష్ చేసిన తర్వాత నీట్గా పాలు పిండుతారనమాట. నాకు చాలా ఇష్టము ఇలా పాలు పిండాలి అనేసి. బట్ ఇంతవరకు నా లైఫ్ టైంలో ఎప్పుడు నేను చేయలేదు. మేబీ ఫర్దర్గా చేస్తానేమో చూడాలి. అవి ఏంటంటే అలవాటు లేకుండా ఉండే వాళ్ళు పిండినా లేదంటే కొత్త వాళ్ళు వచ్చి పాలు పిండినా కూడా అవి కాలుతో తన్నడము లేదంటే తోకతో కొట్టడం లాంటివి చేస్తాయి. ఆబ్వియస్గా ఎవరైతే ఎనుములు ఆవులు వీటితో స్పెండ్ చేసి ఉంటారో వీటి గురించి తెలిసి ఉంటుందో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను పాలు పిండలేదన్నమాట. మా డాడీ పాలు పిండుతూ ఉంటే చూస్తూ ఉన్నాను. మా డాడీ కానీ మా మమ్మీ కానీ ఇలా పాలు పిండుతూ ఉంటారు. అండ్ ఆవు పాలు చాలా శ్రేష్టం, చాలా మంచిది. అందులో నాటు ఆవు పాలు ఇంకా మంచివి కదా. అందుకని చెప్పేసి ఆడున్నన్ని రోజులు ఈ ఆవు పాలు తాగుతూ ఉన్నాము. అలాగే అనిరాగ్ కూడా చూపిస్తూ ఉన్నాను అనమాట ఎలా ఉంటుంది బయట అనిమల్స్ ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ కూడా చూపిస్తూ అక్కడ చాలా టైం స్పెండ్ చేసాం ఊర్లో. ఓ అమ్మ ఇన్ని పాలు. అండ్ ఈ ఆవు ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా కదా. బాయ్ బాయ్ కౌస్. అది నిన్నేం చెయ్యదు నాన్న. దానికి నువ్వంటే ఇష్టం అంట. నువ్వు చిన్నగా ఉన్నావు కదా, చూడు బేబీ కౌ లాగా ఉన్నావు కదా నువ్వు స్మాల్గా, అందుకని చెప్పేసేసి బేబీ కౌ లాగా ఉన్నావని. జస్ట్ మిస్ అనిరా కొంచెం ఏమైనా తేడా చేసింటే కాదు పాలు పాలు పడేసేది. లక్కీగా అసలు ఆ బేబీ కౌని చూసి నువ్వు బేబీ లాగా ఉన్నావు కదా అందుకని నీ దగ్గరకు వస్తుంది ఊరికే. సరే వెళ్దాం దా ఇంకా. సరే నాన్న. అక్కడక్కడ కొంచెం సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. అక్కడక్కడ సన్ రైజ్ స్టార్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం బ్రైట్ కలరు బ్రైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. మ్యాక్సిమం ఇంకో 15-20 మినిట్స్లో సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని డేస్ టైంలోనే ఎప్పుడో అంటే మనకి సన్ రైజు కొన్నిసార్లు ఈస్ట్లో ఒక కార్నర్లో స్టార్ట్ అవుతుంది, కొన్నిసార్లు మిడిల్లో స్టార్ట్ అవుతుంది, కొన్నిసార్లు ఈస్ట్లోనే కొంచెం కార్నర్లో స్టార్ట్ అవుతుంది కదా సన్. అలా కొన్ని డేస్ నిన్న మేము చూపించాం కదా 2 కొండలు పెద్దగా ఉంటాయని, ఆ కొండల మధ్యలో నుంచి వస్తుంది. భలే ఉంటుంది ఆ సన్ రైజ్ చూడడానికి. ఈ టైంలో కనుక ఉంటే కనుక మేము క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాము. కాసేపు ఉన్నాక ఇలా టెర్రస్ పైకి వెళ్తాం, చూద్దాం అక్కడ నుంచి క్యాప్చర్ చేయడానికి పాసిబుల్ అవుతుందేమో. కింద నుంచి ఏంటంటే అన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి సన్ రైజ్ క్యాప్చర్ చేయడం కొంచెం డిఫికల్ట్. లేదంటే అలా వాక్కి వెళ్ళైనా సరే ట్రై చేస్తాం. సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది, అందుకే ఇప్పుడు టెర్రస్ మీదకి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చి చాలా డేస్ అయింది కానీ టెర్రస్ పైకి ఇంతవరకు రాలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం రావడం కూడా. పైన అంతా ఎలా ఉంటుందో కూడా చూడలేదు ఇంతవరకు. ఇప్పుడు చూద్దాము. నువ్వు సెకండ్ టైం నువ్వు వచ్చావు కదా ఆల్రెడీ డాడీతో పాటు. ఎస్ వచ్చేసాము పైన టెర్రస్ పైకి. సో సూర్యకిరణాలు పడుతున్నాయి. అవునా, ఓకే ఒకసారి రా సన్ రైజ్ చూద్దాం, చూపిస్తాను మీకు కూడా. కాకపోతే ఒక చిన్న చెట్టు అడ్డం ఉంది. సన్ రైజ్ కోసమే వచ్చాం పైకి. చూడండి కంప్లీట్లీ గ్రీనరీ అన్నమాట. ఎటు చూసినా కూడా చెట్ల తోట మధ్యలో ఉన్నాం కదా.
అండ్ ఇటుపక్క చూస్తుంటే ఫస్ట్ ఇక్కడ చూస్తున్న చెట్టు వచ్చేసేసి సపోటా, తర్వాత మామిడి చెట్టు. ఇటు సైడ్ మామిడి చెట్లు చాలా పెద్దవి, ఇవి చాలా ఓల్డ్వి అనమాట. అండ్ ఇటు సైడ్ అంతా టెంకాయ చెట్లు ఉన్నాయి. అన్రైల్ అక్కడ హైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడికి వస్తే కనుక ఇటు సైడ్ మీరు ఆల్రెడీ చూసారు బనానా ట్రీస్. నిన్న మేము బనానా లీఫ్లో అన్నం తిన్నాం కదా. అండ్ అక్కడ వచ్చేసేసి ఆవులు. సన్ రైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఇంకా సన్ పైకి వస్తున్నాడు కదా, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఈ రెండు కొండల మధ్యలో కనుక ఇన్కేస్ సంక్రాంతి టైంలో వస్తే డెఫినెట్గా క్యాప్చర్ చేస్తాము. ఎస్, ఇప్పుడైతే ఇంకా కాసేపు ఇక్కడే ఉండి ఆ ఎండ పడించుకొని మీద తర్వాత కిందకి వెళ్ళిపోతాము. ఇప్పుడు నిన్న ఈ నిచ్చెన వేసుకొనేసేసి మా మామ కొడుకు శివ అనేసి ఆ పిల్లోడు మొత్తం టెంకాయలన్నీ తీసి పెట్టాడు. ఇవన్నీ టెంకాయలు, ఫామ్లో పండిన టెంకాయలు. అలా తీసుకొనేసి ఇలా తీసుకొనేసి తాగాలి కదా నాన్న. రెడీ, స్టార్ట్. జాగ్రత్త, కొడవలి. కొంతమంది చేతోనే బల కొడతారు కదా అసలు, వాళ్ళకి ఇంకా అదే బిజినెస్ కదా. ఓ, కొంచెం ముదిరినట్టుంది కదా కాయ. ముదిరిన వాటిలో కొబ్బరి ఎక్కువ ఉంటుంది కదా. కత్తి ఇక్కడ ఉండాలనుకుంటా. అనిరా ఇక్కడికి వచ్చి ఆరెంజ్ ఇది నైఫ్ ఉంది తాతకి ఇద్దరా, నా పక్కన ఉంది ఇప్పుడు. ఎద్దా తీసుకెళ్ళి తాతకి. టెంకాయలు చిన్నవైనా కూడా నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా నాన్న. ఎందుకంటే అంత చిన్న టెంకాయలో ఆల్మోస్ట్ ఒక గ్లాస్ పైన నీళ్ళు ఉంటాయి. ఎందుకు ఇది కూడా కొడవలతోనే కొట్టేసేయి. అవునా, పక్కకు జరుగు. వాటర్ ఫుల్ వస్తున్నాయి. ఎంత చిన్న కాయ, అవి చూపించు. ఆల్మోస్ట్ ఆ గ్లాస్ 500 ml పడుతుంది. ఆల్మోస్ట్ 250 ml దాకా వచ్చేస్తుంది. తాగి ఎలా ఉన్నాయి చెప్పనిరా. లేత కొబ్బరి స్పూన్ తెస్తే చూపించది. చెల్లికి కావాలంట, కొబ్బరి కావాలంట ఆయనకాకి. పెడదాం కొబ్బరా, లేత కొబ్బరా. దాటినారా? ఓకే, ఇది విత్ జాగ్రత్త తినాలా. బాగా టేస్ట్ ఉంటుంది దాంట్లో పెట్టినా. అప్పుడు జాగ్రత్త తింటుంది. ఆయనక నిద్రపోతుంది, అందుకని నేను అనిరా ఇలా తనకి ట్రై స్కూటర్ రోడ్డు మీద అలవాటు చేయించడానికి వచ్చామన్నమాట. ఫుల్గా తొక్కేసేసి ఆడేస్తుంది బాగా. ఇక్కడ రోడ్ ఏంటంటే వెహికల్స్ ఎక్కువ రావు కాబట్టి ఫ్రీగా ఉంటుంది, కాబట్టి తిరగచ్చు బాగా. అందుకని చెప్పేసేసి ఇక్కడ తీసుకొని వచ్చాము. సరే టర్న్ చేస్తా. భలే స్పీడ్గా వెళ్తుంది. నార్మల్గా ఇంట్లో బాగా రైడ్ చేస్తుంది కానీ రోడ్డు మీదకి ఎప్పుడు తీసుకురాలేదన్నమాట. కొంచెం నేర్చుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇలా వచ్చాము. మార్నింగ్ ఎర్లీగా లేయడం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో పొద్దున ఎప్పుడో లేచాం కాబట్టి ఇప్పుడు ఇంకా టైము 7 అయింది అంతే, కానీ చాలాసేపు అయినట్లు అనిపిస్తుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. రమేష్ అయితే బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాడు. సో రమేష్ రావడానికి ఇంకొక 3-4 అవర్స్ టైం పడుతుంది అనమాట. సో వచ్చాక రమేష్తో స్పెండ్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ 2 days 3 days అయిపోయింది. రమేష్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఇవాళ.
అనిరా అయితే మిస్ అవుతోంది, ఎందుకంటే అనిరాకి బాగా తెలుసు కదా. ఆయనకి ఏంటంటే అందరూ ఉన్నారు, ఈ పెట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పిల్లకి అంత తెలియదు. కానీ రమేష్ని చూస్తే మీద పడిపోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది, చాలా రోజుల తర్వాత చూస్తుంది కాబట్టి. బట్ అనిరా అయితే చాలా మిస్ అవుతుంది, అడుగుతూనే ఉందన్నమాట కదా. నువ్వు డాడీని అడుగుతున్నావు కదా, ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తున్నాడు డాడీ, ఎక్కడున్నాడు అని. మిస్సింగ్ డాడీ. ఓకే, ఈరోజు వచ్చేస్తాడు డాడీ ఇంకో 3-4 అవర్స్లో. కాదు, ఇప్పుడు ఆ చింటూ ఇన్నర్ ఫీలింగ్ ఏంది, వీళ్ళు వచ్చినారు నన్ను జైల్లో పడేసినారనా? అదో దా పప్పి ఏంది, అవునా? దిస్ ఈస్ చింటూ. హే చింటూ, నువ్వు వచ్చి కొరుకుతున్నావు నాకుతున్నావు, అందుకని చెప్పి తీసుకొని వచ్చి నేను ఇక్కడ పెట్టేశారు పో. అదే నువ్వు మంచిగా ఉండింటే బయట ఫ్రీగా ఉండేదాన్ని. చింటూ ఇది వేసేద్దాం, టక వచ్చేస్తుంది బయటికి. ఓయ్ బాయ్ చింటూ, బాయ్ బాయ్. ఇప్పుడు చెప్పు బాయ్, రాత్రి ఎగురుతా ఉంటావు. తీసుకోవడం వచ్చింది అనుకోక మళ్ళీ ఉండదు అసలు. పిలిస్తే వచ్చేసింది చింటూ. చింటూ అన్నేమనుకో వచ్చేసింది. మళ్ళీ పెట్టారు చింటూ అని పేరు. చింటూ చింటూ కొంచెం నాటీ అయింది, అందుకని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళేసేసి దాని ఇంట్లో పెట్టేశారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పుంజులు, పెట్టెలు, కోళ్ళు కూడా చాలా ఉన్నాయి. సో ఈ కోళ్ళతో కూడా చాలా టైం స్పెండ్ చేసాం, వాటికి ఫీడ్ చేయడం అంతా. అండ్ పొద్దున్నే కోడి కూత కూడా వింటున్నాం అనమాట. సో నేచర్తో స్పెండ్ చేయడం చాలా బాగుండింది పొద్దున్నే. అండ్ ఆ తర్వాత వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము. డాడీ అయితే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారనమాట. ఆ రోజు ఏంటంటే మండే, సో వీక్ డే కదా, వర్కింగ్ కాబట్టి వెళ్తున్నారు ఆఫీస్కి బైక్లో. రమేష్ కూడా బెంగళూరు నుంచి స్టార్ట్ అయిపోయాడు అనమాట. అరౌండ్ 10 o'clock 10:30కు రీచ్ అయ్యారనుకుంటా. బట్ వచ్చినప్పుడు అయితే నేను వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే రమేష్తో పాటు మా పెద్దనాన్న కొడుకు కూడా వచ్చారు. సో అన్నయ్యని నేను అడగలేదు అనమాట వీడియో తీసుకోవచ్చా అనేసి, ఎందుకు ప్రైవసీ ఉంటుంది కదా తనకి, అందుకని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేయలేదు. వచ్చిన తర్వాత అయితే పిల్లలు చాలా ఎగ్జైట్ అయ్యి చాలా మంచిగా రియాక్ట్ అయ్యారు. సో అనిరా ఆయనకి ఇద్దరు వదిలిపెట్టలేదు రమేష్ని. అనిరా, డిడ్ యు మిస్ డాడీ? డిడ్ యు మిస్ డాడీ? డాడీ వచ్చారు కదా, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? You're happy? చిన్న 3 days, ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళి మండే మార్నింగ్. అయినికా డాడీ దగ్గరికి వెళ్ళావు నువ్వు, పడిపోతున్నావు డాడీ మీద, డాడీ ఎత్తుకోవాలని. గుర్తుపట్టావు డాడీని, మర్చిపోలేదా 3 daysకి? అనిరా అయితే అస్సలు వదిలిపెట్టడం లేదు వచ్చినప్పటి నుంచి. ఎందుకు చెప్తాను, అటు జరిగిందా 3 days, అటు చేసావా? ఇప్పుడు ఫ్రెష్ కర్రీ లీవ్స్ తీసుకుందామని చెప్పేసి వచ్చాము ఫామ్లోకి. మా అత్త దగ్గరికి వెళ్తే మా అత్త మంచిగా తీసిస్తుంది అనమాట. అత్త వాళ్ళ ఇంట్లో చింటూ అనే కుక్క పిల్ల ఉంది, అది అక్కడ వెయిట్ చేస్తుంది, మేము వస్తాము నాకుదాం కొరుకుదాం అని చెప్పేసేసి. హే చింటూ, గో గో, చూపిస్తాను మీకు. గో గో గో. అక్క కరివేపాకు కావాలి, ఎక్కడుంది? పీకడానికి ఉందా? అవునా, ఓకే ఓకే. లే ఊరికే కోయడానికి చూద్దామని, రేపు వస్తాంలే అయితే కోసుకొని వద్దామని ఊరికే. ఉంటే ఇచ్చేసేయండిలే, ఉంటే ఇచ్చేసేయండిలే, మళ్ళీ ఎందుకు, ఈసారి వచ్చినప్పుడు కోయడానికి వెళ్దాం. చాలు. ఫిన్లాండ్లో ఎంత రేటు తెలుసా 2 రెమ్మలు? ఇప్పుడు మీ దగ్గర ఉంది కదా, అది 300 పెట్టి కొనాలి మేము. ఇది అది కరివేపాకు బల్ల రేటు. కరివేపాకు ఆల్రెడీ అక్క వాళ్ళ ఇంట్లో ఉంది, అందుకని చెప్పేసి అది తీసుకున్నాం అనమాట. ఈసారి చూపిస్తాను కరివేపాకు చెట్టు, ఫ్రెష్ కరివేపాకు మనం అప్పుడు తీద్దాం. ఇప్పటికైతే కర్రీకి ఉండే కర్రీ లీవ్స్ వాడేద్దాము. అప్ప జుట్టు పీక తైనికా, అదిగో. ఎస్,
తీసుకో. ఈరోజు కూడా మేము అరిటాకులోనే పెట్టుకుంటున్నాము. ఏం రుషి? సో ఐటమ్స్ ఏంటేంటి అని చూపిస్తాను. ఇవాళ సింపుల్ అనమాట. వెజిటేబుల్ రైస్, వెజిటేబుల్ బిర్యానీ డన్ బై విద్యాతక్క అండ్ పన్నీర్ డన్ బై మీ. పెరుగు చట్నీ నార్మల్గా ఎవరైనా చేస్తారు పెరుగు చట్నీ, పెద్దగా ప్రిపరేషన్ ఏం లేదు. అండ్ ఇది బెల్లం పాయసం, ఇది వచ్చేసేసి గుళ్ళో నుంచి వచ్చిండేదన్నమాట. ఇప్పుడు ఈ అరిటాకులలో భోంచేయాలి. యాక్చువల్గా రమేష్తో కలిపి తిందామని చెప్పేసి అరిటాకు తెచ్చుకున్నాం. రమేష్ తిరిగి టైర్డ్ అయిపోవడం వల్ల మేము మాత్రమే తింటున్నాం అనమాట. ఈ అరిటాకులో ఈరోజు 4 తింటున్నాము. విద్యాతక్క, అనిరా, నేను అండ్ రిషి.